డీటెయిల్స్ చూద్దాం. టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్లో అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయి. అసోసియేషన్ వ్యవహారాల్లో ఫిల్మ్ ఫెడరేషన్ జోక్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ అధ్యక్షురాలు సుమలత వర్గం లేఖ విడుదల చేసింది. మరోవైపు ఈసీ సభ్యుల రాజీనామాలు, బై ఎలక్షన్ ప్రకటనతో వివాదం కొత్త మలుపు తిరిగింది. అసోసియేషన్ జనరల్ బాడీ తీసుకున్న తీర్మానాల్లో ఫిల్మ్ ఫెడరేషన్ జోక్యం చేసుకోవడం సరైనది కాదని అధ్యక్షురాలు సుమలత స్పష్టం చేశారు. ఈ మేరకు ఫెడరేషన్ జోక్యాన్ని ఖండిస్తూ అసోసియేషన్ తరపున అధికారిక లేఖను విడుదల చేశారు. ఇటీవల రాజీనామా చేసిన 10 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల స్థానాలకు వెంటనే బై ఎలక్షన్ నిర్వహించాలని సుమలత వర్గం పట్టుబడుతోంది. ఎన్నికల అధికారి సామ్రాట్ అశోక్ పేరుతో బై ఎలక్షన్ షెడ్యూల్ కూడా విడుదలైంది. కొన్ని రోజులుగా జానీ మాస్టర్ వర్గం, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో అసోసియేషన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మొత్తం 16 మంది ఈసీ సభ్యులతోనే అసోసియేషన్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా జనరల్ సెక్రటరీతో పాటు ట్రెజరర్ను అధ్యక్షురాలు సుమలత సస్పెండ్ చేయడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలతో టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్లో నెలకొన్న సంక్షోభం ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. వెండితెరపై హీరోల స్టెప్పులకు థియేటర్లో ఈలలు పడతాయి. క్లాప్స్ కొడతారు. కానీ ఆ స్టెప్పుల వెనుక ఉండే వందలాది డాన్సర్ల కష్టం, వారి కన్నీళ్లు ఎవరికి కనపడవు. ఇప్పుడు ఆ తెర వెనుక కళాకారుల జీవితాల్లో పెద్ద రాజకీయ కురుక్షేత్రమే నడుస్తోంది. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల చుట్టూ ముసురుకుంటున్న వివాదం టాలీవుడ్లో సరికొత్త పొలిటికల్ థ్రిల్లను తలపిస్తోంది. అసలు ఇక్కడ జరుగుతున్న యుద్ధం ఏంటి? సుమలతాదేవి నేతృత్వంలోని అసోసియేషన్ వాదనేంటి? అసలు ఈ వివాదం వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరు? డాన్సర్ల చెమట చుక్కలు సంపాదనకు ఎవరు గండి కొడుతున్నారు? అసలు జానీ మాస్టర్ చేస్తున్న పోరాటంలో ఉన్న న్యాయం ఎంత? ఈ పొలిటికల్ డ్రామా వెనుక ఉన్న కఠిన నిజాలపై స్పెషల్ రిపోర్ట్. స్వయం ప్రతిపత్తి, హక్కులు, పారదర్శకత ఈ 3 ముక్కల చుట్టూనే ఇప్పుడు అసోసియేషన్లో పెను నిప్పు రాజుకుంది. బయట ప్రచారం జరుగుతున్నట్లుగా అసోసియేషన్ ఎన్నికలను అడ్డుకోవటం లేదు. నిజానికి ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయడానికి స్వయంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది సుమలతాదేవి నేతృత్వంలోని కమిటీనే. నామినేషన్లు, పరిశీలన, పోలింగ్,
అంతా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేశారు. కానీ కథ ఇక్కడే అడ్డం తిరిగింది. అసోసియేషన్ స్వయంగా నిర్ణయించుకున్న నిబంధనలు కాదని జనరల్ బాడీ నిర్ణయాలను తోసిరాజేసి ఫెడరేషన్ తన అధికారాన్ని రుద్దే ప్రయత్నం చేసిందని అధ్యక్షురాలు సుమలతాదేవి ప్రధాన ఆరోపణ. అసలు అసోసియేషన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఫెడరేషన్కు ఎక్కడి నుంచి వచ్చింది? జనరల్ బాడీ తీర్మానాలకు విలువే లేదా అనే ప్రశ్నలు ఇప్పుడు ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.